నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఆగిన చోట నుండే పాదయాత్ర ప్రారంభం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడి ఆ అబండాలు నిరాధారం ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మంచాల స్వామిచరణ్ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి కమల దళంలో చేరిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి బైంసా పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ హితవు ఆగిన చోట నుండే పాదయాత్ర ప్రారంభించానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు రోజుకు 20 కిలోమీటర్లకు పైగా నడిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు స్టేషన్ గన్పూర్లోని పామ్నూరుకు బయలుదేరారు అక్కడే బస చేసి 27వ తేదీ మధ్యాహ్నం వరకు నడక కొనసాగించి అదే రోజు మధ్యాహ్నం హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ వద్ద జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు కాగా బహిరంగ సభను దిగ్విజయం చేసేందుకు పార్టీ నేతలు కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు ఇక్కడ మత ఘర్షణ జరగాలని కోరుకుంటారు కేసీఆర్ అనే వాళ్ళు కానీ జరగలే కానీ ఈ రోజు మత ఘర్షణ జరుగుతున్నాయంటే కేసీఆర్ కుటుంబం మత ఘర్షణ జరగాలి వాళ్ళ కుటుంబం మీద జరుగుతున్న అవినీతి ఆరోపణలు ప్రజల దృష్టి మళ్ళాలి దీని ద్వారా ఆ మంటకు చలిగాల్సి చేస్తే కూడా ఇక్కడ మత ఘర్షణ జరగాలని కోరుకుంటారు కేసీఆర్ అనే వాళ్ళు కానీ జరగలే కానీ ఈ రోజు మత ఘర్షణ జరుగుతున్నాయంటే కేసీఆర్ కుటుంబం మత ఘర్షణ జరగాలి వాళ్ళ కుటుంబం మీద జరుగుతున్న అవినీతి ఆరోపణలు ప్రజల దృష్టి మళ్ళాలి దీని ద్వారా ఆ మంటకు చలిగాల్సి నువ్వు ఏడ మీటింగ్ పెట్టినప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడు అభివృద్ధి గురించి ఫస్ట్ మాట్లాడు నువ్వు ఇచ్చిన హామీలు ఏం చేసినావు ఇదే రంగారెడ్డి జిల్లాలో ఎంతమంది దళితులకు 3 ఎకరాలు ఇచ్చినావు దళిత మంది ఎంతమందికి ఇచ్చినావు పోడు భూముల సమస్యతో ఇబ్బంది పడుతున్నావు ఏం పరిష్కరించినావు బీసీ కులవృత్తులు ఎందుకు నిర్వహణ చేసినావు నువ్వు మొత్తం నాశనం చేసి మేము అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ కూడా మేము మతం గురించి మాట్లాడుతున్నాం అని చెప్పి మళ్ళీ ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు పంటలు కావాలన్నా మంటలు కావాలన్నట నీ వల్లనే మొత్తం రైతులు కూడా మంట రగులుతుంది ఇట్లా వరేస్తే ఊరేని పుక్కడి కన్నా ఎవరి పిండి కాదు ఎవరి పిండికి వరేస్తే ఊరే అని చెప్పి మేము చెప్పినామా రైతుల కడుపు మండింది తీసుకపోయి గుద్దుతో మొత్తం దుబ్బాకలో ఉద్దామలో 7 వీకన్నా 6 వీక్ ఇవ్వాలి సన్నపోట్లు వేయాలి దొడ్డోట్లు లేదని ఎవరు చెప్పిండు నీ ఫామ్ హౌస్లో సన్నపోట్లు లేక దొడ్డోట్లు ఎందుకేసావు నువ్వు నీ ఫామ్ హౌస్లో వరేసినావు ఎందుకు వేసినావు ఏ రాష్ట్రానికి అమ్ముకున్నావు ఏ దేశానికి అమ్ముకున్నావు నువ్వు కానీ ఈ రోజు మత ఘర్షణ జరుగుతున్నాయంటే కేసీఆర్ కుటుంబం మత ఘర్షణ జరగాలి వాళ్ళ కుటుంబం మీద జరుగుతున్న అవినీతి ఆరోపణలు ప్రజల దృష్టి మళ్ళాలి దీని ద్వారా ఆ మంటకు చలిగాల్చుకోవాలి ఇటు ఎంఏం పార్టీ లాభపడవచ్చు మేం వాళ్ళు లాభపడవచ్చు అని చెప్పి ఒక దురుద్దేశంతో ఈరోజు ఈ 2 పార్టీలు కలిసి కుట్ర చేసి ఆ నేరాన్ని బీజేపీ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాయి భారతీయ జనతా పార్టీ అన్ని మతాలను సమానంగా చూసే పార్టీ చూడమనే పార్టీ లేదు కాబట్టి వాళ్ళు చేస్తారు వాళ్ళు కలిసి లొల్లుడు సాడేసి ఈ నేరాన్ని బీజేపీ మీద నెట్టాలి అసలు మునావర్ ఫారూక్ని ఎందుకు పిలిపించారో ఇప్పటికీ స్పష్టత లేదు ఇతర రాష్ట్రాలు నిషేధించినాను ఇక్కడికి ఈ సమయంలో కావాలి ప్లాన్ కొద్ది పిలిపించిన కేవలం కేసీఆర్ ఆయన కుటుంబం మీద వస్తున్న ఆరోపణలను ఆయన కుటుంబ సభ్యులను కాపాడుకోవడం కోసము తెలంగాణ రాష్ట్రంలో మత విద్వేషాలు రగిలించి మత ఘర్షణ సృష్టించి భారతీయ జనతా పార్టీ మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు వరంగల్ జిల్లాలో ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న తనపై కొందరు వ్యక్తులు చేసిన అబండాలు నిరాధారమైనవని మంచాల స్వామిచరణ్ అన్నారు ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో జనరల్ సెక్రటరీగా పోటీ చేసిన తనపై కొందరు బురద చల్లే పనిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు బండి సిద్ధార్థ జోయల్ రాజ్ స్కేటింగ్ కోచ్లుగా చెలామణి అవుతున్నారని వారికి ఎలాంటి స్కేటింగ్కు సంబంధించిన సర్టిఫికెట్లు లేవని ఆటలకు సంబంధించిన అనుభవం కూడా లేదని ఆరోపించారు
జిల్లా సెలక్షన్లో స్టూడెంట్స్ని వారి పేరెంట్స్ను ఇబ్బందులకు గురి చేస్తున్నామనడంలో వాస్తవం లేదని తెలిపారు. సెలక్షన్ అయిన విద్యార్థులకు స్టేట్మెంట్ ప్రమోట్ చేయడానికి కోచ్లు స్టేట్ ఎంట్రీ ఫీజు కాస్త 5,000 ఫోన్పే చేశారని ఆరోపించడం సరికాదని అన్నారు. పేమెంట్ చేసిన తేదీ జిల్లా ఈవెంట్ జరిగిన తేదీ ఒకటేనని, ఆ తేదీన 85,000 రూపాయలు ఇచ్చామని చెప్తున్నారని, ఇందుకు ఎలాంటి ఆధారాలు లేవని, ఇది నిరాధారమైనదని తెలిపారు. గత సంవత్సరం కూడా బండి సిద్ధార్థ, జోయల్ రాజ్ వైఖరి పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నేను మంచాల స్వామి చరణ్, ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని, స్కేటింగ్ అసోసియేషన్ కన్వీనర్ను. నా మీద నిన్న రోజున జోయల్ సిద్ధార్థ నా మీద ఒక అలిగేషన్ పెట్టడం జరిగింది. ఆ అలిగేషన్ రాంగ్ అని నేను ఎవరి దగ్గర అమౌంట్ తీసుకోలేదు, నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఒక డిసిప్లిన్గా సిస్టమేటిక్గా రన్ చేసుకుంటూ వచ్చిన. నాకు ఒలింపిక్ ఎలక్షన్స్ ఉన్నాయి కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని నా మీద బురదలు చల్లడానికి చేసినటువంటి ప్లాన్ తప్ప అంతకు మించింది కాదు. అవందరు యాజ్ అ కోచ్గా నేను వాళ్ళు కోచెస్ ఏంటో తెలీదు, ఎందుకంటే కొన్ని క్వాలిఫికేషన్స్ అనేది ఉన్న వాళ్ళు కోచ్ అంటే బాగుంటుంది. కోచెస్ అంటే అఫ్కోర్స్ చెప్తున్నారు కాబట్టి ఓకే కోచ్గా జోయల్ గారు కూడా డబ్బులు తీసుకున్నారు యాజ్ పేరెంట్గా ఎంట్రీ ఫీజుకి. ఆ డబ్బుల్ని ఇది స్వామి చరణ్ సార్కి పంపారు. అందులో మీరు నోటీస్ చేయగలిగితే November 25th అనేది ఆ పేటిఎం రిసిప్ట్లో మెన్షన్ అయ్యి ఉంది. అది మా కాంపిటీషన్స్ జరిగిన తారీఖు. అది యాజ్ అ కోచ్గా అందరూ పే చేయాల్సిన అమౌంట్ స్టేట్కి, ఇది కూడా అబ్జర్వర్కి తీసుకొని సార్ సబ్మిట్ చేయాలి. ఏమంటారు సార్, స్టేట్కి సబ్మిట్ చేశారా మరి మీరు? అది సబ్మిట్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఏంటంటే మేము అఫిలియేట్ అయ్యాం, మా అసోసియేషన్ 2013 నుంచి రన్నింగ్లో ఉంది అనేది మెన్షన్ చేశారు. అండ్ 2012లో ఈ బాడీ ఎప్పుడో ఉంది, ఓల్డ్ బాడీ అనేది ఎప్పటి నుంచో జరిగింది. అండ్ 2013 నుంచి రన్నింగ్ బాడీ అండ్ 2016 నుంచి ఇది రిజిస్టర్ అయింది. అంటే బేసిక్గా ఒక స్పోర్ట్స్ అసోసియేషన్కి ఉండాల్సిన మినిమం క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో అదేంటి, ఒక అసోసియేషన్ ఫామ్ చేయగానే చుట్టాలని అన్న, తమ్ముడు, బాబాయ్ అని చెప్పి పిలుచుకొని అసోసియేషన్లలో రాసుకొని రిజిస్ట్రేషన్ 3,000 పెట్టి చేయించుకుంటే అది అసోసియేషన్ కాదు. అది గమనించాలి. దాంట్లో ఒక నేషనల్ ప్లేయర్ ఉండాలి, ఇంతకుముందు ఆ కమిటీకి సంబంధించి పనిచేసిన వ్యక్తులు ఉండాలి, దానికి అవగాహన ఉండాలి, ప్లస్ దానికి స్టేట్ అఫిలియేషన్ కావాలి. అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఇది. ఇక్కడ వరంగల్ డిస్టిక్కి ఏ అసోసియేషన్కి అఫిలియేషన్ రాలేదు స్టేట్ నుంచి, అది ఇంకా అబ్జర్వేషన్లో మాత్రమే ఉంది. మాకు కూడా అఫిలియేషన్ రాలేదు. మేము ఈ అసోసియేషన్ని 3 నెలల కింద తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేశామని ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు. ఢిల్లీ బీజేపీ అగ్రనాయకుడు నడ్డా, గరికపాటి మోహన్ రావు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. తెలంగాణలో బీజేపీకి మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశానికి ప్రపంచ ఖ్యాతి లభిస్తోందని అన్నారు. బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, వీటి విజయ్ కుమార్, యోగానంద్ కొల్లూరు కూడా బీజేపీలో చేరారు. भारतीय जनता पार्टी में आज तेलंगाना के 4 वरिष्ठ नेता
भाजपा में शामिल हुए हैं और प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की जो नीतियां हैं और जो संकल्प उन्होंने लिया है बंगारू तेलंगाना बनाने का, उस संकल्प को पूरा करने के लिए राष्ट्रीय अध्यक्ष श्री जेपी नड्डा जी के हाथों से इन चारों को सदस्यता दी गई है और पार्टी के वरिष्ठ नेता गरकापति मोहन राव जी और सुरेश जी और जया बहन के नेतृत्व में जो टीम तेलंगाना से आई है, उन्होंने इनको सदस्यता आज दिलाई है। निश्चित रूप से तेलंगाना में तानाशाही, परिवारवाद, अहंकार को खत्म करने के लिए और तेलंगाना को बंगारू तेलंगाना बनाने के लिए भारतीय जनता पार्टी का काफिला बढ़ता जाएगा, बढ़ता रहेगा और बंडी संजय जी की लीडरशिप में निश्चित रूप से तेलंगाना से भारतीय जनता पार्टी सबसे बड़ी पार्टी बनकर उभरेगी। ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని బైంసా పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ హితవు పలికారు. రోడ్డు ప్రమాదంలో ఇటీవలే మరణించిన కుబీర్ మండలం పార్టీ బి గ్రామానికి చెందిన యువకుడు నునుగూరు గోపాల్ జయంతి సందర్భంగా అయోధ్య భారతీ సేవా సంస్థ తరపున బైంసా పోలీస్ శాఖ సమక్షంలో 50 మంది వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు అందజేశారు. ఆసుపత్రిలో రోగులకు ఆహార పొట్లాలను వితరణ చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం అమృత, ఎస్ఐలు శివ, మహేష్, అయోధ్య భారతీ సేవా సంస్థ వ్యవస్థాపకుడు రోహిత్ ధర్మసేన, సభ్యులు తోటవాడ్ మధు, యోగేష్, మృతి చెందిన యువకుడి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. బైంసా పట్టణంలో అయోధ్య సేవా భారతి సంస్థతో వారి ఆధ్వర్యంలో వారి యొక్క మిత్రుడైనటువంటి గోపాల్ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. నిజామాబాద్ ఆర్మీ పనిచేస్తుంది. ఆయన హెల్మెట్ పెట్టుకుని ఉంటే ప్రాణాలతో హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోవడం జరిగింది. దీన్ని ఉద్దేశించి కూడా హెల్మెట్ అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో మన పోలీస్ శాఖ వారి తరఫున కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దామనగానే అయోధ్య సేవా భారతి వాళ్ళ కానీ మనం కూడా ముందుకొచ్చి ఈరోజు ఇక్కడ హెల్మెట్ పంపిన ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వారి యొక్క ప్రాణాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఇది ఆలోచనలు ఒకేసారి యాక్సిడెంట్ ఉందని చెప్తున్నారు. ఏ విధంగా ఒకవేళ ఉన్నటువంటి కుటుంబంలో మంచికి వారికి ఒక కుటుంబం ఒక అగాధంలో వదిలేసినట్టు వెళ్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా ఇక్కడి వరకే కదా, ఇంతే దూరం కదా, 10 కిలోమీటర్లే కదా అన్నది కాకుండా ప్రతి ఒక్కరు రోడ్ ఎక్కారంటే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కొంతవరకు కొంత మనము రిస్క్ని తగ్గించగలిగిన వారం అవుతాం. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ కూడా మనకు తగ్గినట్టు అవుతాం. కాబట్టి ప్రతి యువతకు మరి పెద్దవారికి అందరికీ మా పోలీస్ శాఖ తరఫున కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు విద్యా హెల్మెట్ ధరించండి. ఇంత మంచి ప్రోగ్రామ్ని మనము కండక్ట్ చేసినందుకు మన అయోధ్య సేవా భారతి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అక్కడ వర్కోండి ఒక అన్న వెళ్ళండి. హైదరాబాద్లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్కు అరెస్టుకు నిరసనగా ఆయన మద్దతుదారులు బేగం బజార్లో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర శుక్రవారం మళ్లీ ప్రారంభించారు. జాఫర్గఢ్ మండలం పామ్నూర్ నుంచి పాదయాత్రను కొనసాగించారు. పాదయాత్ర ఉద్రిక్త పరిస్థితులను దారితీస్తుండటంతో నిలిపివేయాలని పోలీసులు ఆయనకు నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో సంజయ్ కోర్టును ఆశ్రయించడంతో పాదయాత్రకు లైన్ క్లియర్ అయింది. 3 రోజుల పాటు నిలిచిపోయిన పాదయాత్ర శుక్రవారం నుంచి పునఃప్రారంభమైంది.
పామ్నూర్, ఉప్పుగల్, కూనూర్, గరిమెపల్లి, నాగపురం మీదుగా పాదయాత్ర కొనసాగుతోంది. వెయ్యర దరు వెయ్యరా డప్పుల దరు వెయ్యరా వెయ్యర దరు వెయ్యరా డప్పుల దరు వెయ్యరా వెయ్యర దరు వెయ్యరా డప్పుల దరు వెయ్యరా మచ్చలేని నాయకుడు తమ్ముడా మన బండి సంజయ్ అన్న చెల్లెలా 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 అమ్మలక్కలంతా కలిసి హారతులే ఇవ్వంగా అమ్మలక్కలంతా కలిసి హారతులే ఇవ్వంగా కాషాయపు జెండ బట్టి కదము తొక్కి కదలంగా కాషాయపు జెండ బట్టి కదం తొక్కి కదలంగా అమ్మలక్కలంతా కలిసి హారతులే ఇవ్వంగా అమ్మలక్కలంతా కలిసి హారతులే ఇవ్వంగా కాషాయపు జెండ బట్టి కదము తొక్కి కదలంగా కాషాయపు నేరేల దళితుల చిత్రం చల్ ఇది అందగా నిలబడ్డ జెండా ఇది బీజేపీ జెండా దళితుల కండగా నిలబడ్డ జెండా ఇది బీజేపీ జెండా ఇది కాషాయపు జెండా త్యాగాలే గుండెల నిండా ఇది బీజేపీ జెండా ఉద్యమాల పోరుదండా గుర్రపోడులోన గిరిజన బిడ్డలు ప్రాణంగా పడుకుంటున్న భూములు దోచుక తింటున్న దొంగలకెదురు పారాయి కీరాయి గుండాలకెదురుగా గుర్రపోడులోన గిరిజన బిడ్డలు ప్రాణంగా పడుకుంటున్న భూములు దోచుక తింటున్న దొంగలకెదురు పారాయి కీరాయి గుండాలకెదురుగా చల్ ఇది కళాబడ్డ జెండా ఇది నీలాబడ్డ జెండా జెండా ఇది నీలాబడ్డ జెండా ఇది జంగు నడిపిన జెండా ఇల్లు కల్లిన జెండా ఇది కాషాయపు జెండా త్యాగాలే గుండెల నిండా కాషాయపు జెండా త్యాగాలే గుండెల నిండా ఇది బీజేపీ జెండా ఉద్యమాల పోరుదండా బీజేపీ జెండా ఉద్యమాల పోరుదండా బంచాలో నా దుష్కరము కళ్ళు సకినాల మీద మూతాలు పోసి ఇళ్లలో చొరబడి ధ్వంసం చేసి పేదల ఇళ్లను కాలబెట్టితే పేదల ఇళ్లను కాలబెట్టి బంచాలో నా దుష్కరము కళ్ళు సకినాల మీద మూతాలు పోసి ఇళ్లలో చొరబడి ధ్వంసం చేసి పేదల ఇళ్లను కాలబెట్టితే పేదల ఇళ్లను చల్ ఇది ఇండ్లు కట్టించిన జెండా కన్నీళ్లను తుడిచిన జెండా ఇది ఇండ్లు కట్టించిన జెండా కన్నీళ్లను తుడిచిన జెండా ఇది కాషాయపు జెండా త్యాగాలే గుండెల నిండా ఇది బీజేపీ జెండా ఉద్యమాల పోరుదండా బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్కు మద్దతుగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో హిందూ ఐక్యత పేరిట హిందూ సంఘాల ప్రతినిధులు ర్యాలీ నిర్వహించారు. రాజాసింగ్ తల నరుకుతామంటూ ఎంఐఎం గూండాలు చేసిన హెచ్చరికలను వారు ఆక్షేపించారు. రాజాసింగ్కు మద్దతుగా ఉంటామని వారు స్పష్టం చేశారు. ర్యాలీ స్థానిక వెంకటేశ్వర ఆలయం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈరోజు తలమడుగు గ్రామంలో హిందూ ఐక్యత ర్యాలీని హిందూ సంఘాల ఆధ్వర్యంలో హిందూ బాంధవుల ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. స్థానిక వెంకటేశ్వర ఆలయం నుంచి మరి బస్టాండ్ వరకు ఇక్కడ మేము చేపట్టడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఒకటే, మనం గత 2 రోజుల నుంచి రాష్ట్రంలో అట్టుడుకుతున్న సమస్య రాజాసింగ్. ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఉంది. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా రాజ్యాంగానికి లోబడి మన చట్టాలు చేసిన దాని ప్రకారం శిక్షించబడతారు. ఇంతకుముందు ఇప్పుడు ఏదో రాజాసింగ్ ఎవరు మనోభావాలను దెబ్బతీసిండ్రు అన్న లొల్లీలు నడుస్తున్నాయి.
మరి ఇప్పటివరకు మేము వీడియోని కానీ దేన్ని కానీ చూడలేదు. కానీ ఇవాళ ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. మరి జైలు మన కోర్టుకు తీసుకెళ్తే కూడా గౌరవ కోర్టు మరి ఆయనకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మరి దాని చట్ట ప్రకారం ఆ ప్రాసెస్ అంతా నడుస్తూ ఉంటుంది. కానీ ఇవాళ కొందరు ఎంఐఎం రౌడీలు ఒక మతాన్ని రెచ్చగొట్టుకుంటా ఇలా రాజాసింగ్ని చంపేస్తాం, రాజాసింగ్ అడ్వకేట్ని కూడా మేము చంపేస్తాం మన బెదిరింపులకు పాల్పడడం జరుగుతున్నది. ఇలా పాత బస్తీ ఏదైతే హైదరాబాద్లో మన రాజధాని మీద ప్రతి పౌరుడి హక్కు ఉంటుంది. ఇలా రాజధాని పాత బస్తీలో కొందరు మిలిటెంట్లు పోగై అక్కడ పాత బస్తీని అలా ఎవరో తాత జాగిరిలాగా అక్కడ అల్లాలు చేయడం, అక్కడ ఉన్న హిందువులను సతాయించడం అనేది కార్యక్రమం చేపడితే రాజాసింగ్ అనే వ్యక్తి వారికి హిందువులకు ప్రతినిధిగా నిలబడి అన్నింటినీ ఎదిరిస్తే ఇవాళ రాజాసింగ్ ఏమో చేస్తామని బెదిరిస్తున్నారు. మేము ఒక్కడే చెప్తున్నాం, నిజంగా రాజాసింగ్ తప్పు చేస్తే కోర్టులు శిక్షించడానికి ఉన్నాయి. కానీ మీరు ఏమైనా తాటాకి చప్పులు చేస్తే మాత్రం ఇక ముందు మేము ఉపేక్షించేది లేదు. ఇలా హిందూ సమాజాన్ని మేము ఒక్కటే కోరుతున్నాం. మనం రామనవమికి ర్యాలీలు తీసినా, గణేష్ ఉత్సవాలు చేసినా మన మీద రాళ్ళు పడుతూ ఉన్నాయి. మనం ఇంకా ఓపిక బట్టి ఇట్లనే ఉంటే మనం ఇంకా మళ్ళీ మన పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. కాబట్టి ఈరోజు మేము ఇవాళ అందరినీ పోలీస్ వ్యవస్థని కానీ హిందువులకు వ్యతిరేకంగా ఉన్న ఇతర అందరినీ కూడా మేము ఈ సమావేశం ద్వారా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. రాజాసింగ్ మీద ఈగ వాలినా కూడా ప్రతి గ్రామం కదులుతుంది, ప్రతి హిందువు కదులుతాడు. ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాము ఓవైసీ ఇవాళ మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో తడి పొడి చెత్తలను వేరు చేయడం, ప్లాస్టిక్ నిషేధం వంటి అంశాలపై మేయర్ జక్కా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాల గురించి, చెత్త వేరు చేసే పద్ధతుల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కార్పొరేటర్, కోఆప్షన్ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. So that is also recyclable. But as a matter okay na hazard is దాంట్లో ఏమేమి వేస్తాం harmful ఓకే ఇందులో డైపర్స్ అన్నాం, శానిటరీ ప్యాడ్స్ అన్నాం, ఇట్లాంటివన్నీ మనకి జ్వరాలు వస్తాయి. ఇప్పుడు అందరికి జ్వరాలు వస్తున్నాయి సీజన్లో, అవునా? మీ ఫ్రెండ్స్ చాలా మందికి వచ్చుంటాయి, మీ టీచర్లు కూడా వచ్చుంటాయి. సో ఎందుకు మనకి డిసీజెస్ వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి? బేసికల్గా డిసీజెస్ ఎక్కడి నుంచి వస్తాయి? అది దాంతో ఏం చేయొచ్చు? వాట్ ఈస్ దట్? ఓకే, వాట్ ఈస్ దట్? అవి ఏంటి మీ చేతిలోనే ఏంటి అది చెప్పండి. ఏంటి? ఓకే, విచ్ పెన్ కలర్ బిన్ కలర్ సూపర్, వెరీ గుడ్ సూపర్. ఓకే కాబట్టి అంటే ఎయిర్ పొల్యూట్ అయినట్టే కదా, దగ్గర ఉంటేనేమో గట్టిగా మనం ఎంత ఒక్కొక్కరు రెడీ చేసుకుంటాం 30, 40, నేను కొంచెం 80, 25. ఓకే, సో అట్లా హౌ మెనీ కేజెస్ విల్ బి క్వింటాల్ ఎంత అవుతుంది? 100 కేజెస్ మన క్వింటాల్. ఒక టన్ ఎన్ని క్వింటాల్? 1000 కేజెస్. 1000 కేజెస్ అంటే మీరు ఎంతమంది 1000 కేజెస్ అంత చెత్తని మనం రోజు ప్రాపర్గా ఎరువు తయారు చేస్తున్నాం. మీరు రండి, ప్లీజ్ డెమాన్స్ట్రేట్ సార్. ఒకసారి బస్సులు పిల్లలు తీసుకెళ్ళండి, మీకు బస్సులు ఉన్నాయి కదా. ఫిర్జాదిగూడ మేయర్ గారు మా స్కూల్కు రావడం జరిగింది. పిల్లలకు అవేర్నెస్ ప్రోగ్రామ్ తడి చెత్త మరియు పొడి చెత్త ఎలా యూజ్ చేయాలి. స్టేషన్ గణపురం నియోజకవర్గం ఉప్పుగల్ గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. పాదయాత్రలో బండి సంజయ్ని కలిసి గ్రామస్తులు తమ సమస్యలు చెప్పుకున్నారు. గ్రామస్తుల సమస్యల విషయంలో ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు.
ఆదిలాబాద్ జిల్లా తానూరు మండలంలోని పలు గ్రామాల్లో దొంగల అలికిడితో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత 2 రోజుల నుంచి పలు గ్రామాల్లో యువకులు రాత్రి వేళల్లో గల్లీలో తిరుగుతూ కాపలా చేస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఉమ్రీ, ధర్మాబాద్ తాలూకాలోని పలు గ్రామాల్లో రాత్రి వేళల్లో దొంగలు ఇళ్లలోకి చొరబడి చోరీకి పాల్పడిన విషయం తెలుసుకొని మరింత ఆందోళన చెందుతున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆగిన చోట నుండే పాదయాత్ర ప్రారంభం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడి. ఆ అభండాలు నిరాధారం. ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మంచాల స్వామిచరణ్. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి. కమల దళంలో చేరిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. బైంసా పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ హితవ్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్కారం.